ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారు అందరు? బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. కీర్తనల గ్రంథము 139వ కీర్తనని చదువుకుందాం. ఎవరైనా ఒకటి చదువుతారా? యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపులు ఆ పుట్టక మునుపును నీవు నా మనసును గ్రహించి ఉన్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకందదు. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును? నేను ఆకాశమునకు ఎక్కినను నీవక్కడ ఉన్నావు. నేను పాతాళమున పండుకొని ఉన్నను, నీవక్కడ ఉన్నావు. హల్లెలూయా. ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. దేవా పరిశుద్ధుడా, నీకే వందనాలయ్యా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. దేవ యేసయ్య, ఈ ఆదివారం వేళ దేవ యేసయ్య వాక్యాన్ని ధ్యానిస్తూ బోధిస్తూ ఉండగా దేవ యేసయ్య, నేను కాదు కానీ దేవ యేసయ్య నీ పరిశుద్ధాత్మ ద్వారా దేవ యేసయ్య నాతో ఇక్కడ ఉంటున్న వారికి చేరి వచ్చిన ప్రతి ఒక్కరితో కూడా దేవ యేసయ్య మీరే మాట్లాడి దేవ యేసయ్య నీ ఆత్మకార్యాన్ని జరిగించమని అడుగుచు సమస్త మహిమ గంతా నీకే ఆరోపిస్తూ యేసు నామములో అడిగి పెడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమెన్. హల్లెలూయా. ఇక్కడ 8వ వచనంలో చూసినట్లయితే, నేను ఆకాశంనకు ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళం మందు పడుకొని ఉన్నాను, నీవు అక్కడ ఉన్నావు. కానీ ఇంగ్లీష్లో ఇంకా స్పష్టంగా రాయబడింది. చేశాను, ఒకసారి ఇంగ్లీష్ డిస్ప్లే చేస్తావా? కరెక్ట్. 139వ కీర్తన 8-9 చూసినట్లయితే, ఇఫ్ ఐ అసెండ్ అప్ ఇన్ టు హెవెన్ దో యు ఆర్ దేర్, ఇఫ్ ఐ మేక్ మై బెడ్ ఇన్ హెల్ బిహోల్డ్ దో యు ఆర్ దేర్. అంటే ఇక్కడ ఏంటంటే, నేను పరలోకమందున్నా నీవక్కడ ఉన్నావు, నేను నా పడకను నరకంగా మార్చుకున్నా సరే నీవక్కడ ఉన్నావు. ఎందుకంటే బైబిల్ వచ్చేసి పాత నిబంధన హిబ్రూ నుంచి ట్రాన్స్లేట్ చేయబడింది కాబట్టి సో కొంచెం తెలుగులో కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేయలేకపోయినారు. ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, ఇఫ్ ఐ మేక్ మై బెడ్ ఇన్ హెల్ బిహోల్డ్ దో ఆట్ దేర్. అంటే నేను నా పడకను నరకంగా మార్చుకున్నా, పాతాళంగా మార్చుకున్నా, నీవు అక్కడ ఉన్నావు. పరలోకమందున్నా నువ్వు అక్కడ ఉన్నావు, నరకమందున్నా నువ్వు అక్కడ ఉన్నావని దావీదు రాయట్లేదు, కానీ పరలోకమందున్నా నీవు అక్కడ ఉన్నావు. నేను నా జీవితాన్ని నా సొంత ఆలోచనల చేత, నా మూర్ఖత చేత నేను నరకంగా మార్చుకున్నా, నీవు అక్కడ ఉన్నావు. హల్లెలూయా. ఇక్కడ దావీదు ఏమని సెలవిస్తున్నాడంటే, కొన్నిసార్లు మనం మనుషులుగా మనం చేసే ఆలోచనల వల్ల, మనం చేసుకునే ఫూలిష్ డిసిషన్స్ వల్ల మనం కొన్నిసార్లు మన జీవితాన్ని ఏం చేసుకుంటామంటే నరకంగా మార్చుకుంటాం. మనము చాలాసార్లు దేవుని చిత్తం ఏంటో దేవుని చిత్తము కోసము మనము కనిపెట్టము. కొన్ని విషయాల గురించి నాకు తెలుసులే, నేను చేసేది ఖచ్చితంగా అవుతుందనేసి మన సొంత జ్ఞానంతో మనం ఏం చేస్తామంటే పల్టీలు కొట్టే వాళ్ళగా ఉంటాము. మనం చాలాసార్లు మన జీవితంలో ఫెయిల్ అయిపోయే వాళ్ళగా ఉంటాం. తర్వాత మనం ఏం చేస్తాము, నేను ఏమి చేసినా సరే నా జీవితంలో నేను నష్టాన్నే చూస్తున్నా, నేను ఏం చేస్తున్నా సరే నా జీవితంలో నేను ఓడిపోయినా అని మనం చాలాసార్లు
కొన్నిసార్లు అంటుంటాం. కానీ మనం చేసేది దేవుని చిత్తానుసారంగా మనము చేస్తున్నామా? దేవుని వాక్యానుసారంగా మనము చేస్తున్నామా? దేవునికి ఇష్టమైనది చేస్తున్నామా? దేవునికి అయిష్టమైనది చేస్తున్నామా? దైవజనులకు ఇష్టమైనది చేస్తున్నామా? దైవజనులకు అయిష్టమైనది చేస్తున్నామా? మనము ప్రార్థనా పూర్వకంగా చేస్తున్నామా, లేదంటే మనుష్య ఆలోచన రీతిగా మనము చేస్తున్నామా? మనం వాక్యానుసారంగా మనం వెళ్తున్నామా, లేదంటే మనము లోకానుసారంగా వెళ్తున్నామా అని ఆలోచించుకోకుండా 95% మనం నష్టపోవడానికి, కోల్పోవడానికి కారణాలు ఏంటంటే మనంతటికి మనం తప్పుడు డిసిషన్స్ తీసుకోవడం వల్ల మనము కోల్పోయే వారిగా ఉంటాం. ఈ వాక్యాన్ని దేవుడు ఎందుకు బోధిస్తున్నాడో తెలియదు, కానీ ఈరోజు ఈ వాక్యం ద్వారా మనల్ని మనం ఏం చేసుకోవాలంటే సరి చేసుకునే వారికి ఉంటాం. కొన్ని వాక్యాల ద్వారా దేవుడు మనకు ఆశీర్వాదం గురించి మాట్లాడతాడు. కొన్ని వాక్యాల ద్వారా మనల్ని మనము సరి చేసుకునే వారిగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కానీ ఈరోజు గుడ్ న్యూస్ ఏంటంటే, ఈరోజు మనకు శుభవార్త ఏంటంటే, నేను నా జీవితాన్ని నరకంగా మార్చుకున్నా నీవు అక్కడ ఉన్నావు. హల్లెలూయా. నీ జీవితం ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నా దేవుడు నీతో కూడా ఉన్నాడు. హల్లెలూయా. నీవు నీ జీవితంలో ఫూలిష్ డిసిషన్స్ వల్ల, అంటే మూర్ఖమైన ఆలోచనల వల్ల నీ జీవితాన్ని నరకంగా మార్చుకున్నా, నీ జీవితాన్ని పాతాళంలోనికి నెట్టేసుకున్నా సరే దేవుడు అక్కడ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మనం దావీదు గురించి మనం ధ్యానించుకుందాం. ఆ దావీదు గురించి మనకేమని తెలుసు? దావీదు గొర్రెల కాపరి. దావీదు ఒక గొప్ప గొర్రెల కాపరి అయిన దావీదును దేవుడు ఏం చేసినాడంటే ఒక గొప్ప రాజుగా ఆయన చేసి ఉన్నాడు. కానీ దావీదు కొన్నిసార్లు ఏం చేసినాడంటే దేవునికి వ్యతిరేకంగా వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. దావీదు ఎవరు? దావీదు అంటేనే మనకు గుర్తొచ్చేది ఏంది? గొర్రెల కాపరి. తర్వాత యెషై కుమారుడు. తర్వాత గొల్యాతుని జయించింది ఎవరంట? దావీదు. ఒకసారి గొల్యాతు ఫోటో పెడతావా? ఇక ముందు ఫోటో. ఇక్కడ చూసినట్లయితే దావీదు ఎంతున్నాడు? అక్కడ చిన్న బాలుడుగా ఉన్నాడు. గొల్యాతు ఎట్లున్నాడు? గొల్యాతు గొప్పగా పెద్దగా ఉన్నాడు. దగ్గర చూస్తే కాలంతా కూడా దావీదు లేడు. కానీ దావీదు ఎవరిని జయించినాడంట? గొల్యాతును జయించినాడు. హల్లెలూయా. కానీ గొల్యాతుని జయించిన దావీదు ఒకసారి మొదటి సమూయేలు గ్రంథము 27వ వచనం చదువుకుందామా? ఒక్క నిమిషం. గొల్యాతు ఎవరికి సంబంధించిన వాడు? ఫిలిస్తీయులకు సంబంధించిన వాడు ఎవరు? గొల్యాతు. 27 చదవండి. మొదటి సమూయేలు 27వ అధ్యాయం మొదటి వచనం నుంచి. తర్వాత దావీదు, నేను ఇక్కడ నిల్చుట మంచిది కాదు. ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును. నేను ఫిలిస్తీయుల దేశములోనికి తప్పించుకొని పోవుదును. అప్పుడు సౌలు ఇశ్రాయేలీయుల సరిహద్దులలో నన్ను వెతుకుట మానును. ఇక్కడ చూసినట్లయితే దావీదు ఏమనుకుంటున్నాడు? ఫిలిస్తీయుల దేశానికి వెళ్దాం అనుకుంటున్నాడు. ఎందుకు వెళ్దాం అనుకుంటున్నాడు? సౌలు నన్ను తరుముతున్నాడు, సౌలు నన్ను చంపేద్దామని చూస్తున్నాడు, కాబట్టి నేను ఫిలిస్తీయుల దేశానికి వెళ్ళాలని దావీదు అనుకుంటున్నాడు. కానీ ఇశ్రాయేలు దేశంలో ఉన్నప్పుడు చాలాసార్లు సౌలు నుంచి కాపాడింది ఎవరు? సౌలు నుంచి ఎవరు కాపాడినారు దావీదును? యేసయ్య దావీదును కాపాడినాడు. సౌలు ఎప్పుడైతే ఈట దావీదు మీదకి ఇసిరాడో కరెక్ట్ ఒక అడుగు దూరంలో దావీదు ప్రాణం ఏమైందంట? రక్షింపబడింది. కానీ ఇక్కడ దావీదు ఏం చేస్తున్నా అంటే దేవుడు ఇన్ని రోజులు నన్ను కాపాడినాడనే విషయాన్ని మర్చిపోయి దావీదు ఏమనుకుంటున్నాడు? నేను ఇక్కడ ఉంటే సౌలు నన్ను చంపుతాడేమో అనేసి ఆత్మీయంగా ఆలోచించకుండా శారీర రీతిగా ఆలోచించి నేను ఫిలిస్తీన్ల దేశంలోనికి వెళ్తే నేను సేఫ్గా ఉంటానని దావీదు ఏమంటున్నాడు? ఫిలిస్తీన్ల దేశంలోనికి వెళ్తున్నాడు. ఫిలిస్తీన్లు ఎవరు? గొల్యాతుకు సంబంధించిన వాడు. గొల్యాత్ ఎవరు?
ఫిలిస్తీయుడు. కానీ శత్రు దేశంలోనికి ఎవరు వెళ్తున్నాడు? దావీదు వెళ్తున్నాడు. కానీ దావీదు ఎవరంట? ఇశ్రాయేలీయులకు కాబోయే రాజుగా అభిషేకించబడిన వ్యక్తి ఎవరు? దావీదు. అదే దావీదు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? ఫిలిస్తీన్ల దేశానికి వెళ్తున్నాడు. తర్వాత 28వ వచనం 28వ అధ్యాయంలో 2వ వచనం చదువుదామా? మొదటి వచనం నుంచి చదువుదాం, 28:1 నుంచి. ఆ దినములలో ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయవలెనని సైన్యములను సమకూర్చి యుద్ధమునకు సిద్ధపడగా ఆకీషు దావీదును పిలిచి, నేను దండెత్తగా నీవును నీ జనులను నాతో కూడా యుద్ధమునకు బయలుదేరి రావెలనని పరిష్కారముగా తెలుసుకొనవనగా. ఇక్కడ ఆకీషు ఎవరిని అడుగుతున్నాడు? ఇప్పుడు దావీదు ఎక్కడికి వెళ్ళాడు? ఫిలిస్తీయుల దేశంలోనికి వెళ్ళి అక్కడ ఆకీషు రాజు దగ్గర ఉన్నాడు. ఇప్పుడు ఆకీషు రాజు ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలీల మీద యుద్ధానికి వెళ్తున్నాడు. ముందు చెప్పినా కదా, ఇశ్రాయేలీలకు రాజుగా ఎవరిని అభిషేకించినాడు దేవుడు? ఇదే దావీదునే ఇశ్రాయేలీలకు దేవుడు రాజుగా అభిషేకించినాడు. కానీ సౌలుకు భయపడి మనస్తాపం చెంది మనసులో గలిబిలి ఏర్పరచబడి అఫెండ్ అయిపోయినాడంటే, మనసులో ఏందప్ప నాకు ఇది జరుగుతుందా లేదా, వాళ్ళ జనాల్ని వీళ్ళని భయపడి మనస్తాపం చెంది ఇటువంటి వేరే వేరే ఆలోచనల మూలకంగా ఎక్కడికి వెళ్ళినాడు? ఫిలిస్తీయుల దగ్గరికి వెళ్ళినాడు. తర్వాత ఇప్పుడు ఫిలిస్తీయుల రాజ్యంలో ఏం జరుగుతుంది? డిస్కషను ఇశ్రాయేలీలతో యుద్ధం చేయాలని ఫిలిస్తీయుల రాజ్యంలో జరుగుతుంది. అప్పుడు దావీదు ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. 2వ వచనం చదువుదాం. దావీదు, నీ దాసుడనైనా నేను చెయ్యబోవు కార్యము ఏదో అది నీవు ఇప్పుడు తెలుసుకొందువనెను. అందుకు ఆకీషు, అలాగైతే నిన్ను ఎప్పటికీ నాకు సంరక్షకునిగా నిర్ణయించున్నాను. ఇక్కడ నాకు ఎప్పుడు సంరక్షకునిగా అంటే ఆకీషు రాజుకు బాడీ గార్డ్గా ఎవరిని నిర్ణయిస్తున్నాడంట? దావీదును నిర్ణయించుకుంటున్నాడు. కానీ దావీదు ఏమంటున్నాడు? నీ దాసుడనైనా నేను. దావీదుకి ఏ అభిషేకం ఉంది? ఇశ్రాయేలీలకు రాజుగా చేయబడతావన్న అభిషేకం ఎవరి మీద ఉంది? దావీదు మీద ఉంది. కానీ ఇప్పుడు దావీదు ఎక్కడికి వెళ్ళినాడు? ఫిలిస్తీయుల దగ్గరికి పోయి ఫిలిస్తీయుల రాజుతో ఏమంటున్నాడంట? నీ దాసుడనైనా నేను చెయ్యబోవు కార్యము ఏదో అది నీవు ఇప్పుడు తెలుసుకుందామని. అంటే రాజా, నీకోసం నీ దాసుని నేను ఏం చేయాలని ఎవరిని అడుగుతున్నాడు? ఆకీషు రాజును అడుగుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నీకు ఎటువంటి సమస్యలు వచ్చినా నిన్ను ఇన్ని రోజులు నేను కాపాడినాను, నీకు ఇన్ని రోజులు నీకు తోడుగా ఉన్నాను. కానీ నీవు ఏం చేస్తున్నావంట? ఇప్పుడు లోకానుసారంగా లోకంలో వచ్చే బెనిఫిట్స్ని బట్టి దేవుని వాక్యానికి విరోధంగా నీవు వెళ్ళకూడదు అని దేవుడు ఈ వాక్యం ద్వారా మనకు సెలవిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడంట? ఆకీషుకు బాడీ గార్డ్గా ఉంటాడంట. ఏ ఫిలిస్తీయున్నైతే ఓడించినాడో, ఏ ఫిలిస్తీయున్నైతే 9 అడుగులు 10 అడుగులు ఉన్న ఫిలిస్తీను 4-5 అడుగులు ఉన్నప్పుడే దావీదు ఎవరినైతే ఓడించినాడో అదే ఫిలిస్తీను యొక్క రాజుకు దాసునిగా ఉంటానని ఇక్కడ ఏం చేస్తున్నాడంట? మాట ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే దావీదు ఏమైపోతున్నాడంటే, మనసులో ఒక ఆవేదనకు సౌలుకు భయపడి ఏం చేస్తున్నాడంటే, సౌలుకు విరోధంగా ఉన్న వాళ్ళు ఎవరంట? సౌలు ఎవరికి రాజు? ఇశ్రాయేలీలకు రాజు ఎవరు? సౌలు. కానీ అదే సౌలుకు విరోధంగా ఉంటున్న ఫిలిస్తీయుల దగ్గరికి ఎందుకు పోయినాడంటే, ఎందుకంటే సౌలు నుంచి కాపాడబడతారని దేవుని యొక్క అభిషేకాన్ని మర్చిపోయినాడు. దావీదు మీద ఉంటున్న దేవుని చిత్తాన్ని మర్చిపోయినాడు. దావీదును దేవుడు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి తెచ్చాడు అన్నది మర్చిపోయి దావీదు ఎక్కడికి వెళ్తున్నాడు? ఫిలిస్తీయులను ఆశ్రయించి ఫిలిస్తీయుల ద్వారా సౌలును జయిద్దామన్న విధంగా ఫిలిస్తీయుల రాజ్యంలో నీ కొరకు నేను ఏం చేయాలి రాజా యుద్ధంలో అని ఏం చేస్తున్నాడు?
దావీదు ఆ విధంగా ఫిలిస్తీయుల రాజును అడుగుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనల్ని మనం పరీక్షించుకుందాం. మనము దేవునికి అయిష్టమైన కార్యాలను మనం ఏం చేస్తున్నాం? మనం లోకస్తులకి, లోక సంబంధమైన వాటికి భయపడి మనము దేవునికి అయిష్టమైన కార్యాలని మనము చేస్తున్నామా? లేదంటే లోక సంబంధంగా మనము ఆలోచిస్తున్నామా? కొంతమంది చాలా ఆత్మీయంగా ఉంటారు, కానీ పెళ్ళిళ్ళ వివాహాల విషయానికి వచ్చేసరికి ఏం చేస్తారంట? అన్యులకు ఇచ్చి వివాహాన్ని చేసేవారుగా ఉంటారు. నేను ఎవరిని దూషించాలా, ఎవరిని కించపరచాలని మాట్లాడట్లేదు, కానీ దేవుని వాక్యము ఏదైతే సెలవిస్తుందో అది మాత్రమే నేను మాట్లాడుతున్నా. దేవుని వాక్యం మీతో మాట్లాడితే మీ జీవితాలను మీరు సరి చేసుకొని బాగు చేసుకోండి. హల్లెలూయా. ఒకసారి 2 కొరింథీయులకు రాసిన 2 కొరింథీయులు 6వ అధ్యాయము 14వ వచనం చదువుకుందామా? మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసులతో విశ్వాసులకు పాలు ఎక్కడిది, దేవుని ఆలయముకు విగ్రహములతో ఏమి పొందిక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? విశ్వాసులకు అవిశ్వాసులకు పొత్తు కుదరదు అని దేవుని వాక్యం ఖండితంగా చెప్తుంది. కనుక మన పిల్లలకైనా, వివాహాలు చేసుకునే వారైనా దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? విశ్వాసులకు అవిశ్వాసులకు పొత్తు కుదరదు. కనుక మనం ఏం చేయాలంటే దేవుని కోసమే మనము బ్రతికే వారిగా ఉండాలా. దేవుడు మనకు కావాల్సిన సమయంలో సరి అయిన వారిని దేవుడు ఏం చేస్తాడంట? అనుగ్రహించే వారిగా ఉంటాడు. హల్లెలూయా. వివాహం త్వరగా చేసుకోవాలా, వివాహం ఎలాగైనా చేసుకోవాలా అని ఎవరిని పడితే వాళ్ళని మనము చేసుకోకూడదు. ఎందుకంటే విశ్వాసులకు అవిశ్వాసులకు పొత్తు కుదరదు. దేవుని పిల్లలకు అన్యులకు పొత్తు కుదరదని నేను చెప్తున్నానా? దేవుని వాక్యం చెప్తుందా? మనము దేవుని బిడ్డలుగా ఇంకొక చోట రాయబడింది, మనం కూర్చున్నా, తిన్నా, లేచినా, తాగినా సరే మనం ఏ విధంగా ఉండాలంటే దేవుని నామానికి మహిమకరమైన పనులు మాత్రమే చేయాల. మనము అడుగు తీసి అడుగు వేసే ప్రతిసారి కూడా మనం ఏం ఆలోచించాలంటే దీని గురించి దేవుని వాక్యము ఏమి చెప్తుందని మనము ఆలోచించి మనం ప్రతి ఒక్క పనిని కూడా మనము చేసేవారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? ఆకీషు రాజుతో పోయి నువ్వేం చెప్తే నేను అది చేస్తాను, నేను నీ దాసున్నాన్ని తల వంచుతున్నాడు. కానీ ఇది దేవుని చిత్తానుసారమైనదా, దేవుని చిత్తానికి వ్యతిరేకమైనదా? దేవుని చిత్తానికి వ్యతిరేకమైనది. హల్లెలూయా. దాని ద్వారా దేవుని చిత్తానికి వ్యతిరేకమైనది మనం చేసినప్పుడు మన జీవితంలో ఏమొస్తుందంట? నష్టము వచ్చేదిగా ఉంటుంది. దావీదు ఏమేమి కోల్పోయినాడో ఒకసారి చూసుకుందామా? మొదటి సమూయేలు 3 అది ఇక్కడ దావీదుకు ఆకీష్ ఏం చెప్తున్నాడు? నేను నీకు దాసునిగా ఉంటాను అన్నప్పుడు ఆకీష్ ఏం చెప్తున్నాడు? నీవు నాకు బాడీ గార్డ్గా ఉండు అని చెప్తున్నాడు. చెప్పిన తర్వాత ఇక్కడ ఒకవేళ దావీదు ఆకీష్కు బాడీ గార్డ్గా ఉండి ఇశ్రాయేలీలకు ఆపోజిట్గా విరోధంగా యుద్ధానికి వెళ్ళింటే ఏమయ్యేదో తెలుసా? దేవుడు ఎవరి పక్షాన ఉన్నాడు? ఇశ్రాయేలీల పక్షాన ఉన్నాడా, ఫిలిస్తీన్ల పక్షాన ఉన్నాడా? ఇశ్రాయేలీల పక్షాన ఉన్నాడు. కానీ దావీదు ఫిలిస్తీన్ల పక్షాన ఇశ్రాయేలీలకు వ్యతిరేకంగా వెళ్ళింటే దావీదు కథ క్లోజ్ అయిపోయేది. కానీ దావీదు ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, మన ఆలోచనల వల్ల మన జీవితాన్ని నరకంగా మార్చుకున్న అక్కడ కూడా ఎవరున్నారంట? దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒకసారి 29వ అధ్యాయము, ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆకీషు రాజు ఉన్నాడు కదా, సో ఇశ్రాయేలీల దగ్గరికి యుద్ధానికి వెళ్తున్నప్పుడు అక్కడ ఉంటున్న సర్దార్లు అంటే అందరితో కూడా కలిసి వీళ్ళు వస్తున్నారు. సో మన సైన్యంలో వీళ్ళు ఉంటారు, నాకు బాడీ గార్డ్గా దావీదు ఉంటాడు, దావీదుతో ఉన్నవారు యుద్ధంలో ఈ యొక్క బాధ్యతను వహిస్తారని ఎప్పుడైతే ఆకీషు వాళ్ళతో చెప్తున్నాడో ఒకసారి 29వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుదామా?
ఈ హెబ్రీయులు ఎలా రావాలను అని ఆకీషును అడగగా అతడు, ఇన్ని దినములు, ఇన్ని సంవత్సరములు నా యొద్ద నుండి నన్ను ఇశ్రాయేలీల రాజైన సౌలునకు సేవకుడగు దావీదు ఇతడే కాడా? ఇతడు నా యొద్ద చేరిన నాట నుండి నేటి వరకు ఇతని యందు తప్పేమియో నాకు కనబడలేదు. ఫిలిస్తీన్ల సర్దారులతో ఎవరంటున్నారు? ఆకీష్ వచ్చి ఫిలిస్తీన్ల సర్దారులతో ఈ విధంగా దావీదు నాతో ఉన్నాడు, దావీదు పర్ఫెక్ట్ అని చెప్తున్నాడు. తర్వాత చదవండి 4వ వచనం. అందుకు ఫిలిస్తీయులు సర్దారులు అతని మీద కోపపడి, ఈ మనుష్యుని నీవు నిర్ణయించిన స్థలమునకు తిరిగి పోనిమ్ము, అతడు మనతో కలిసి యుద్ధమునకు రాకూడదు. యుద్ధమందు అతడు మనకు విరోధి అవునేమో. దేని చేత అతడు యజమానునితో సమాధానపడును? మన వారి తలలను ఛేదించి తీసుకొని పోవట చేతనే కదా తన యజమానితో సమాధానపడును. సౌలు 1000 కొలదిగాను దావీదు 10,000 కొలదిగాను హతము చేసిరని వారు నాట్యమాడుచు గాన ప్రతిగానము చేయుచు పాడిన దావీదు ఇతడే కాడ. ఇక్కడ చూసినట్లయితే దావీదుకుంటున్న మహిమ, దావీదు చేసిన యొక్క రికార్డ్ని ఎవరు గుర్తు చేసుకుంటున్నారంట? ఫిలిస్తీయులు గుర్తు చేసుకుంటున్నారు. దావీదుకు దేవుడు ఏ విధంగా తోడుగా ఉన్నాడు అనేది ఫిలిస్తీయులు గుర్తు చేసుకుంటున్నారు. కానీ దావీదు ఇక్కడ గుర్తు చేసుకోకుండా ఫిలిస్తీయులతో పాటు ఇశ్రాయేలులకు విరోధంగా పోరాడదామని సిద్ధపడినాడు. అందుకు ఏమంటున్నారు? సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది స్తోత్రాలని చెప్పింది ఈ దావీదుకే కదా. మన బలశాలి అయిన ఎవరిని? గొల్యాతుని జయించింది ఈ దావీదే కదా. ఈ దావీదు పొరపాటున ఇశ్రాయేలు రాజైన సౌలుతో ఏకమయ్యి ఫిలిస్తీన్లను చంపేస్తాడేమో అనేసి సర్దార్లు ఏం చేస్తున్నారంట? ఆకీష్ రాజుతో చెప్పేసి ఈ దావీదుతో కానీ దావీదు మనుషులను కానీ మన సైన్యంలో పెట్టుకునేది వద్దు అనేసి దావీదును వారి మనుషుల్ని ఏం చేస్తున్నారంటే వారు ఎన్నికి పంపించేస్తున్నారు. అది చదువుకుందామా? 6వ వచనం చదువుదాం. కాబట్టి ఆకీషు దావీదును పిలిచి, యెహోవా జీవము తోడు, నీవు నిజంగా యథార్థపరుడవై ఉన్నావు. దండులో నీవు నాతో కూడా సంచరించుట నా దృష్టికి అనుకూలమే. నీవు నా యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ యందు ఏ దోషము నాకు కనబడలేదు. కానీ సర్దార్లు నీ యందు ఇష్టము లేక ఉన్నారు. ఫిలిస్తీయులు సర్దారుల దృష్టికి నీవు ప్రతికూలమైన దానిని చేయకుండానట్లు నీవు తిరిగి నీ స్థలమునకు సుఖముగా వెళ్ళమని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఫిలిస్తీన్ల రాజైన ఆకీషు ఏం చెప్తున్నాడు? మా సర్దారులు మాతో పాటు ఉంటున్న వారు దీనికి ఒప్పుకోవడం లేదు. నీవు తిరిగి నీ దేశానికి సమాధానంగా పో, అక్కడ నీవు సుఖంగా వెళ్ళమని ఏం చేస్తున్నా అంటే వెనక్కి పంపిస్తున్నారు. హల్లెలూయా. ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే దావీదు తిరిగి సిగ్లాకునకు వస్తున్నారు. ఒకసారి 30వ అధ్యాయం చదువుకుందామా? దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లాకునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశము మీదను సిగ్లాకు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులో ఉంటున్న ఆడవారినందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణంకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత
బిగ్గరగా ఏడ్చిరి. యెజ్రెయేలీయురాలైన అహీనోయాము, కర్మేలీయుడైన నాబాలు భార్య అయిన అబిగయీలు అను దావీదు ఇద్దరు భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టియు అతనిని బట్టియు కుమార్తెలను బట్టియు జనులకందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదుము రండని వారితో చెప్పుకొనగా. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే దావీదు ఎక్కడికి వెళ్తున్నాడంట? దేవుని చిత్తానికి విరోధంగా వెళ్తున్నాడు. వెళ్ళేదాన్ని బట్టి దావీదుకు ఎంత నష్టం వచ్చిందంట? దావీదు ఉంటున్న పట్టణాన్ని ఏం చేసినారు? కాల్చివేసినారు. దావీదు యొక్క భార్యలను ఏం చేసినారంట? కిడ్నాప్ చేసినారు. తర్వాత పిల్లలను కూడా కిడ్నాప్ చేసినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత సౌలు గురించి తెలుసు కదా. సౌలు ఏం చేస్తున్నాడు? దావీదు వచ్చేసి దేవునికి అయిష్టమైన పని దేవుడు దావీదును ఇశ్రాయేలీయుల కోసం నియమించింటే దావీదు ఎక్కడికి వెళ్తున్నాడు? ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్తున్నాడు. వెళ్ళేసి ఇంత నష్టాన్ని చూసినాడు. తర్వాత దేవుడు ఎప్పుడైతే ఒకసారి 28వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుకుందామా. ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి షూనేములో దిగగా సౌలు ఇశ్రాయేలీయులందరినీ సమకూర్చెను. వారు గిల్బోవులో దిగిరి. సౌలు ఫిలిష్తీయుల దండును చూచి మనసునందు భయపడి భయకంపము నొంది యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరిము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీ సెలవివ్వకుండెను. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణ పిశాచము గల ఒక స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞేయగా వారు చిత్తము ఎందోరులో కర్ణ పిశాచము గల ఒకటి ఉన్నదని అతనితో చెప్పిరి. కాబట్టి సౌలు తర్వాత 15వ వచనం చదువుతారా? ఏమైందో అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సమూయేలు నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టితివా? నేను సౌలును అడగగా సౌలు, నేను బహుశ్రమలో ఉన్నాను. ఫిలిష్తీయులు నా మీదికి యుద్ధంనకు రాక దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నముల ద్వారానైనను నాకేమీయు సెలవీయకై ఉన్నాడు. కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో తెలియజెప్పుటకై నిన్ను పిలిపించి తినను. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే సౌలుకి ఏమైందంటే సౌలుతో దేవుడు మాట్లాడకపోయేసరికి సౌలు ఎవరి దగ్గరికి పోయినాడు? కర్ణ పిశాచముల దగ్గరికి వెళ్ళినాడు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? మనము మాంత్రికుల దగ్గరికే కానీ మనము హోమాలు జపాలు చేసే వారి దగ్గరికే కానీ వెళ్ళకూడదని దేవుని వాక్యము సెలవిస్తుంది. కానీ సౌలు ఏం చేస్తున్నాడు? దేవునికి విరోధమైన కార్యాన్ని చేస్తున్నాడు. అందుకు సౌలు ఏం చేయబడినాడంటే సౌలు దగ్గర నుంచి రాజ్యము తీసివేయబడింది. హల్లెలూయా. ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఒకరు వచ్చి దావీదు ఏం చేస్తున్నాడు? దావీదు దేవుని చిత్తానికి విరోధంగా వెళ్తున్నాడు. సౌలు కూడా ఏం చేస్తున్నాడు? దేవునికి అయిష్టమైన కార్యాన్ని చేస్తున్నాడు. కానీ సౌలు ఏం చేస్తున్నాడు అంటే మరి తిరిగి దేవుని యొద్దకు రావట్లేదు, కానీ ఆయనకు తోచిన విధంగానే వెళ్ళిపోతున్నాడు. దావీదు ఇంత నష్టము తెచ్చుకున్న తర్వాత దావీదు ఏం చేసినాడో తెలుసా అండి? ఒకసారి 30వ అధ్యాయము 6వ వచనం లాస్ట్లో చదువుకుందాం. దావీదు మిక్కిలి దుఃఖపడెను. తర్వాత
చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. హల్లెలూయా. ఇక్కడ దావీదు దేవునికి అయిష్టమైన కార్యం చేసినప్పటికీ కూడా చివరికి ఎవరి దగ్గరకు వస్తున్నాడంట? యెహోవా దగ్గరికి, దేవుని దగ్గరికి వస్తున్నాడు. కానీ సౌలు ఎక్కడికి వెళ్తున్నాడంట? కర్ణ పిశాచముల దగ్గరికి వెళ్ళేసరికి సౌలు యొక్క చాప్టర్ ఏమైంది? క్లోజ్ అయిపోయింది. సౌలు నుంచి దేవుడు రాజ్యాన్ని తీసేసుకున్నాడు. ఇంకా దేవుడు సౌలుతో మాట్లాడనే లేదు. కానీ ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడు? ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళాడు. దావీదు నష్టాన్ని తెచ్చుకున్నాడు. కానీ దావీదు తిరిగి ఎవరి దగ్గరకు వస్తున్నాడంట? దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గర ఏం చేస్తున్నాడంట? బలాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా. యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. హల్లెలూయా. హల్లెలూయా. మన జీవితంలో ఇన్ని రోజులు మన అవివేకం వల్ల, ఇన్ని రోజులు మన యొక్క తప్పుడు నిర్ణయాల వల్ల ఇప్పటివరకు మనము సరిగ్గా ఆలోచించకుండా లోకరీతిగా ఆలోచించి మనము దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయినా సరే, మనము ఇప్పుడు దేవుని దగ్గరకు వస్తే దేవుడు ఏం చేసేవాడుగా ఉన్నాడంటే బలపరిచేవాడుగా, ధైర్యపరిచేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అదే దేవుని దగ్గరికి వెళ్ళకుండా అపవాది దగ్గరికి, కర్ణ పిశాచముల దగ్గరికి వెళ్ళిన సౌలు ఏమైనాడు? అది తెలుసు. కానీ ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చి దావీదు బలాన్ని ఎప్పుడైతే పొందుకున్నాడో, దావీదు కోల్పోయిన వాటినన్నింటినీ కూడా పొందుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం మనతో ఏం మాట్లాడుతుందంటే, మనము అవివేకం వల్ల మనము ఏమి కోల్పోయినప్పటికీ కూడా మనము దీనివల్ల నేను కోల్పోయాను, నేను ఈ విధంగా ఆలోచించి నేను దీనిలో నష్టాన్ని పొందినాను, నేను ఈ విధంగా ఆలోచించి దీంట్లో నేను ఓడిపోయినానని మనం ఎప్పుడైతే ఆలోచించి దేవుని దగ్గరకు వస్తామో, తర్వాత చదువుకుందామా? 8వ వచనం చదువుకుందామా? నేను ఈ దండును తరిమిన ఎడల దానిని తెలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొందువు, తప్పక నీవు వారినందరినీ దక్కించుకొందువని సెలవిచ్చాను. హల్లెలూయా. ఇప్పుడు దావీదు ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చి దేవుని బట్టి ధైర్యాన్ని తెచ్చుకున్నాడో, దేవుడు ఏం సెలవిస్తున్నాడంట? నీవు నిశ్చయముగా వారిని కలుసుకుంటావు, నీవు నిశ్చయముగా నీ భార్య పిల్లలను నీవు దక్కించుకుంటావు. తర్వాత ఇంకా కింద చూసినట్లయితే నీవు కోల్పోయిన దానిని అంతటినీ కూడా పొందుకుంటావని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు టాపిక్ సింపుల్ ఏంటంటే, కొన్నిసార్లు మన యొక్క అవివేకం వలన మనము మన జీవితాన్ని నరకంగా మార్చుకుంటాం. మన జీవితంలో చాలా కోల్పోతాం. మన జీవితంలో మనం చాలా నష్టపోయినప్పుడు నా జీవితంలో దేవుడేమి నా పక్షాన లేడు కదా, దేవుడు నాకు ఇంత అన్యాయం చేసినాడు కదా అని చెప్పేసి దేవుని విడిచిపెట్టి దూరంగా వెళ్ళినప్పుడు నీవు ఇంకా కోల్పోయి నీ జీవితాన్ని నీవు పాతాళంలోనికి వెళ్ళిపోయే అంతగా, నీ జీవితంలో నీవు ఇంకా పైకి లేవనంతగా నీవు ఓడిపోయేవాడుకున్నావు. నీవు ఎప్పుడైతే దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయి అన్య దేవతలకు, అదేవిధంగా దేవునికి అయిష్టమైన వాటికి, మంత్రాల దగ్గరికి, తంత్రాల దగ్గరికి, అదేవిధంగా కర్ణ పిశాచముల దగ్గరికి నీవు ఎప్పుడైతే వెళ్ళిపోతావో, నీవు ఏం చేస్తావంటే నీ జీవితంలో ఉన్నదాన్నంతటిని కూడా కోల్పోయి ఇంకా దిక్కులేని పరిస్థితిలో సౌలులాగా చనిపోవాల్సి వస్తుంది. కానీ ఎప్పుడైతే నీవు తెలుసుకొని నేను నా జీవితంలో నేను చేసిన ఈ నిర్ణయం వల్ల నేను కోల్పోయినాను అనేసి ఎప్పుడైతే నీవు దేవుని దగ్గరకు వస్తావో, దేవుడు ఏం చేసేవాడుగా ఉన్నాడంట? బలపరిచేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీవు ఎప్పుడైతే దేవుని దగ్గర వస్తావో, దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడుగా లేడు, ఆయన నిన్ను ఎడబాసేవాడుగా లేడు. కానీ ఆయన మనల్ని ఏం చేసేవాడుగా ఉన్నాడంటే మనల్ని హత్తుకునేవాడుగా ఉన్నాడు. దావీదు ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చినాడో, దావీదుకు తిరిగి ఏం చేస్తున్నాడంటే దేవుడు కోల్పోయినవన్నీ కూడా ఇస్తున్నాడు. అదేవిధంగా మరి ఏం చేస్తున్నాడు? దావీదును బలపరుస్తున్నాడు. హల్లెలూయా. 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 మన జీవితాల్లో మనం ఇంతే కదా, చాలాసార్లు దేవునికి అయిష్టమైనదంతా కూడా చేస్తాము. సాతాను నా జీవితంలో ఇంత నష్టాన్ని తెచ్చిపెట్టినామంటాడు. సాతాను ఏమనుకుంటాడు? నేనేం చేస్తున్నా స్వామి, ఆలోచించింది నువ్వు పాస్టర్ మాట వినలేదు, పిల్లల మాట వినలేదు, తల్లిదండ్రుల మాట వినుకోకుండా నీవు ఈ పనులన్నీ చేసేసి మళ్ళీ నా విందేస్తావు కదా, నాకు అసలు దీనికి నీకు సంబంధమే లేదని సాతాను ఏం చేస్తాడంటే నవ్వుకుంటాడు. కానీ దావీదులాగా ఎప్పుడైతే దేవుని దగ్గరకు వస్తామో అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు బలపరిచేవాడుగా ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే దావీదు ఎప్పుడైతే
ఎప్పుడైతే దావీదు జనుల దగ్గరకు వచ్చినారో ఒకసారి 6వ వచనంలో ఒక మాట ఉంటుంది, జనులందరికీ ప్రాణము విసిగినందువలన రాళ్ళు రువ్వి దావీదును చంపుదుము రండని చెప్పుకుందరంట. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే దావీదు ఎట్లుంటాడంటే నిరుత్సాహపడిపోయి ఉంటాడు. ఇంకందరూ కూడా జనాలంతా కూడా ఇంకా నన్ను చంపేకి వస్తున్నారు, అందరూ కూడా రాళ్ళు పట్టుకొని ఎప్పుడు చంపుదామని దావీదును ఎప్పుడు చంపుదామని రెడీగా ఉన్నారు, కాసుకొని ఉన్నారు. కానీ ఎప్పుడైతే దావీదు ఇట్లా కృంగిపోయి నిరుత్సాహపడి ఏడ్చుకుంటూ ఉన్నప్పుడు దేవుని వాక్యం గుర్తొచ్చింది. ఏమని గుర్తొచ్చింది? నేను నిన్ను అభిషేకించినాను, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నీవు గొల్యాతును జయించినావు, 9 అడుగుల గొల్యాతును నీవు బాలుడుగా ఉన్నప్పుడే నీవు జయించినావు. అదే దేవుడినైనా నేను నీతో కూడా ఉన్నాను, అదే దేవుడు నాతో కూడా ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు నిద్రపోడు. ఆయన నా పక్షాన ఉన్నాడు, ఆయన నా మొరను ఆలకిస్తాడు. నేను నా జీవితాన్ని నరకంగా మార్చుకున్నా సరే ఆయన నాతో పాటు ఉన్నాడని ఎప్పుడైతే దావీదు తెలుసుకున్నాడో దావీదు వెంటనే లేచి నిలబడి హీరో మళ్ళీ స్టార్ట్ చేసినాడు. హల్లెలూయా. దావీదు తర్వాత మిగతా వారు ఎవరు వచ్చినా సరే వారందరినీ కూడా ఏం చేస్తున్నాడంట, వారిని అందరినీ కూడా జయించి, ఇక్కడ చూసినట్లయితే దావీదుతో 600 మంది ఉన్నారు, తర్వాత 200 మంది ఒకసారి 9వ వచనం చదువుకుందామా. కాబట్టి దావీదు అతని యొద్ద 600 మంది బయలుదేరి బేసరు వాగు గట్టుకు రాగా వారిలో 200 మంది వెనుకకు విడవబడిరి. దావీదును 400 మందియును ఇంకా తరుముచుపోయిరి. కానీ ఆ 200 మంది అలసటపడి బేసరు వాగు దాటలేకపోయిరి. ఆ 400 మంది పోవుచుండగా పొలములో ఒక ఐగుప్తీయుడు కనబడెను. వారు దావీదునొద్దకు వారిని తోడుకొని వచ్చి, వాడు 3 రాత్రింబగలు ఫాస్ట్గా చదువుతారా? పుచ్చుకొనలేదని తెలుసుకొని వానికి భోజనము పెట్టి దాహమిచ్చి అంజూరపు అడలోని ముక్కను 2 ద్రాక్ష తీగలను వానికి ఇచ్చిరి. వాడు భోజనం చేసిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే ఈ హిస్టరీ అంతా కూడా బోరుగుంది కదా ఇప్పుడు కదా, ఈ హిస్టరీ అంతా కూడా వాక్యంగా చెప్తా ఉంటే సోషల్ క్లాస్ నాకు గుర్తొస్తుంది. సో 18వ వచనం చదువుకుందాం. ఇక్కడ అంతా కూడా దావీదు తినింది, కూర్చొనింది, లేచింది, అదంతా కూడా ఉంటుంది. తర్వాత 18వ ఇంపార్టెంట్ చదువుకుందాం. ఈలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దానినంతటిని తిరిగి తెచ్చుకొనెను. మరియు అతడు తన ఇద్దరు భార్యలను రక్షించెను. కుమారులనేమి కుమార్తెలనేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియూ తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. తర్వాత మరియు దావీదు అమాలేకీయుల గొడ్లన్నిటిని పట్టుకొనెను. ఇవి దావీదునకు దోపుడు సొమ్మని జనులు మిగిలిన తమ స్వంత పశువులను ముందుగా వీటిని తోలిరి. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే దావీదు ఏం చేస్తున్నాడు, అంతటిని కూడా కోల్పోయినాడు. కానీ దావీదు ఎవరిని ఆశ్రయించినాడు? యేసుప్రభువుని ఆశ్రయించినప్పుడు దేవుడు ఏం చేసినాడు? కోల్పోయిన దాన్ని అంతటిని కూడా దేవుడు ఏం చేసినాడంట, తిరిగి ఇచ్చినాడు. తర్వాత సౌలు ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి విడిచిపెట్టి కర్ణ పిశాచముల దగ్గరికి వెళ్ళేసరికి సౌలు జీవితంలో ఏం చేస్తున్నాడు? దేవుడు సౌలును ఎడబాసినాడు. అదేవిధంగా సౌలు దగ్గర ఉంటున్న రాజ్యాన్ని దేవుడు ఏం చేసినాడంట, సౌలు దగ్గర నుంచి దావీదు తీసేసి కొన్ని రోజులైన తర్వాత దావీదుకి ఇచ్చినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దావీదు ఎవరంట? దావీదు అభిషేకించబడినవాడే, కానీ ఏం చేస్తున్నాడు? దేవునికి అయిష్టమైన దాని దగ్గరికి, దేవునికి వ్యతిరేకమైన వాటి దగ్గరికి వెళ్తున్నాడు. ఎందుకంటే సౌలు చేసిన పనిని బట్టి మనస్తాపం చెంది సౌలు యొక్క శత్రువుల దగ్గరికి వెళ్తే నేను సౌలును జయించవచ్చు కదా అని ఇక్కడ మనస్తాపం చెంది ఈ విధంగా పోయినాడు. నేను దేవుని వాక్యం ద్వారా ఈరోజు తెలియజేయబడ్డం ఏంటంటే, మనకు విరోధంగా ఎవరున్నా,
చాలామంది ఈ ఈ ఈ ఈ కాలంలో మనం చూస్తుంది ఏంటంటే చాలామంది పాస్టర్స్ని ఏం చేస్తారంటే పాస్టర్ ఏమన్నా ఒక మాట అంటే పాస్టర్కి విరోధంగా పోయి పాస్టర్కి అగెనిస్ట్గా ఉన్న వాళ్ళతో ఒక గ్రూప్ చేసి పాస్టర్ని ఏ విధంగా అయినా పడగొట్టాలా అని ఈ విధంగా మనం వింటూనే ఉంటాం కదా ఈ స్టోరీస్ అన్నీ. కానీ దేవుడు తన యొక్క దాసుల పక్షాన ఆయన ఉండి ఆయన యుద్ధాన్ని ఆయన దాసుల పక్షాన ఆయన ఉండేవాడుగా ఉన్నాడు. ఆయన విడిచిపెట్టాడు, ఆయన ఎడబాయడు. ఈరోజు వాక్యం గురించి మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోకూడదు. దేవుని చిత్తంలో లేనిది మనము చేయకూడదు. దేవుని చిత్తానికి విరోధంగా వెళ్తే మనము చాలా నష్టపోవాల్సి వస్తుంది. మన జీవితంలో చాలా ఏమవుతాం, చాలా విషయాల్లో మనము ఓడిపోతాము. మన వల్ల మన కుటుంబ సభ్యులు కూడా బాధపడేవారిగా ఉంటారు. ఒక పాస్టర్ చేసిన తప్పుడు పని వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా బాధపడేవారుగా ఉన్నారు. ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక పాస్టర్ చేయరాని పని చేయడం వల్ల పాస్టర్ ఏమో జైల్లో పోయి కూర్చున్నాడు. తర్వాత వాళ్ళ పాస్టర్ ద్వారా మాత్రమే ఆ కుటుంబం ఏం చేయబడేదంటే పోషించబడేది. కానీ ఆయన చేసిన తప్పు వల్ల ఆయన వచ్చేసి జైల్లో ఉన్నాడు. ఇప్పుడు పాస్టర్ యొక్క భార్య పిల్లలకు చాలా కష్టతరమైన పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మనము దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు, మనము దేవుని చిత్తానికి విరోధమైనది చేసినప్పుడు మన జీవితంలో మనం చాలా కోల్పోతాం. మన కుటుంబ జీవితంలో మనం చాలా కోల్పోతాం. కానీ ఈరోజు శుభవార్త ఏంటంటే నీవు ఏ స్థితిలో ఉన్నా సరే నీవు ఎప్పుడైతే దేవుని దగ్గరకు వస్తావో అప్పుడు కోల్పోయిన దానిని అంతటిని కూడా నీవు పొందుకుంటావు. హల్లెలూయా. పాడుకుందామా? కోల్పోయినవన్నీ బాధల నుండి బ్రతికించుటకును, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే చెప్దామా? నేనుండాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒకసారి యెషయా గ్రంథం 55:7 చదువుకుందామా? యెషయా గ్రంథము 55:7. యెషయా గ్రంథము 55:6. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. హల్లెలూయా.
మనం ఎప్పుడైతే మనం దేవుని వైపు తిరుగుతామో ఆయన ఏం చేస్తాడంట, క్షమించేవాడుగా ఉన్నాడు, మనల్ని గొప్ప చేసేవాడుగా ఉన్నాడు. దావీదు జీవితంలో మనం చూసినట్లయితే దేవునికి విరోధంగా వెళ్ళి అంతటినీ కూడా కోల్పోయినా కానీ ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చినాడో దేవుడు ఏమన్నా అన్నాడా, కోల్పోయిన దానిని అంతటినీ కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే దావీదుకు తిరిగి ఇస్తున్నాడు. హల్లెలూయా. అదేవిధంగా 8వ వచనం, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ తలంపుల వంటివి కాదు, మీ త్రోవలు మీ త్రోవలు నా త్రోవలు వంటివి నా కావు, త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు ఆకాశములు భూమికి పైన భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల మీ కంటే మార్గముల కంటే నా మార్గములు, నా మార్గములు మీ తలంపుల కంటే మీ తలంపుల కంటే నా తలంపులు నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. అంత ఎత్తుగా ఉన్నవి. వర్షమును వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లుచున్నట్లు చేయును. అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే మనం ఎప్పుడైతే దేవుని దగ్గరకు వస్తామో ఆయన ఏం చేస్తాడంట, బహుగా క్షమించేవాడుగా ఉన్నాడు. తర్వాత చెప్తామా, ఆయన తలంపులు నా తలంపుల వంటివి కావు, ఆయన త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో ఆయన మార్గము నా మార్గములు నా తలంపుల కంటే ఆయన తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. హల్లెలూయా. ఆయన మన జీవితంలో ఉద్దేశించిన ఆలోచనలు తలంపులు ఏ విధంగా ఉన్నాయంటే బహు ఉన్నతంగా ఉన్నాయి. కానీ మనం ఏం చేయాలంట, ఆయన చిత్తానుసారంగా మనము వెళ్ళేవారిగా ఉండాలి. మనము సొంత నిర్ణయాలను మనము తీసుకునే వారిగా ఉండకూడదు. మనం లోక సంబంధమైన వాటి గురించి మనం ఆశపడేవారిగా ఉండకూడదు. కానీ మనము పై వాటి నిమిత్తం దేవుని నిమిత్తం మనం ఎప్పుడైతే ఆశపడతామో ఆయన యొక్క తలంపులు మన జీవితంలో నెరవేరేవిగా ఉంటాయి. ఆయన యొక్క ప్రణాళికలు మన జీవితంలో నెరవేరేవిగా ఉన్నాయి. మనము ఎంత లోతున పడిపోయినా నీవు నిరీక్షణను వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. నీవు ఇంతవరకు నీ జీవితంలో ఎంత లోతునకు వెళ్ళినా సరే నీ నిరీక్షణను వదిలిపెట్టొద్దు. నీవు నీ జీవితాన్ని నరకంగా మార్చుకున్నా, నీవు చేసిన ఆలోచనల వల్ల, నీవు చేసిన తప్పుడు పనుల వల్ల నీ జీవితం ఒక హీనమైన స్థితిలో ఉన్నా, నీ జీవితం లోతునకు పడిపోయినా దేవుని కృప నిన్ను లేవనెత్తేదిగా ఉంటున్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే నా దేవుడు కృప కలిగిన దేవుడు. నా దేవుడు నిన్ను విడిచిపోయే దేవుడు, మర్చిపోయే దేవుడు కాదు. కొంతమంది కృపను దేనికి వాడతారంటే పడిపోవడానికి లేవడానికి కృపను వాడేవారి జీవితం ఏ విధంగా ఉంటుందంటే ఎక్కడ ఉండే జీవితము అక్కడే ఉంటుంది. కానీ మనము కృపను ఏ విధంగా వాడాలంటే ఉన్నతమైన స్థితి నుంచి అత్యున్నతమైన స్థితికి, హల్లెలూయా, తర్వాత ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళేదానికి మనము ఆయన కృపను వాడేవారుగా ఉండాలి. కానీ కృప ఉంది కదా అని మనం పడుతూ లేస్తూ ఉండేవారిగా మనము ఉండకూడదు. హల్లెలూయా. కొద్దిసేపు మనం కళ్ళు మూసుకుందామా? ఈరోజు దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడింది కదా, మన జీవితంలో మనము చేసే ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, మనము నడిచే ప్రతి ఒక్క అడుగు కూడా ఏ విధంగా ఉంది, మనము దేవునికి ఇష్టంగా మనం నడుస్తున్నామా, లేదంటే దేవునికి అయిష్టానుసారంగా మనం నడుస్తున్నామా, దేవుని చిత్తానుసారంగా నడుస్తున్నామా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడుస్తున్నామా? ఇన్ని రోజులు నీవు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడిచి నీవు ఇప్పటికే చాలా కోల్పోయినావేమో. దావీదు కూడా, ఇశ్రాయేలులకు రాజుగా అభిషేకించబడిన దావీదు ఫిలిష్తీయుల వీరుడైన గొల్యాతును చంపేసిన దావీదు మరి ఫిలిష్తీయుల దగ్గరకే వెళ్తున్నాడు సౌలుకు భయపడి. దేవుని యొక్క మహిమను మర్చిపోయినాడు. దావీదులో ఉంచిన దేవుని యొక్క శక్తిని మర్చిపోయినాడు. దావీదుకు ఆశ్రయంగా ఉన్న దేవుడు, అంత గొప్ప గొల్యాతుని జయించడానికి శక్తినిచ్చిన దేవుడు, ఇశ్రాయేలీయులలో ఒక గొప్ప పిల్లర్గా, ఇశ్రాయేలీయులకు కాబోయే రాజుగా ఉంటున్న దావీదు ఈ విధంగా ఆలోచించి, మనుష్య రీతిగా ఆలోచించి ఫిలిష్తీయుల దగ్గరికి పోయి ఫిలిష్తీయుల రాజుకు ఆయన
బాడీ గార్డ్గా ఉండాలని ఆలోచించినాడు. కానీ దేవుడు అప్పటికి కూడా విడిచిపెట్టలేదు. ఫిలిస్తీన్ల సర్దార్ల యొక్క ఆలోచనను మార్చి దావీదును మరి వెనక్కి ఇశ్రాయేలు దేశానికి దేవుడు పంపించిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ఎంతైతే నష్టపోయినాడో ఆ నష్టాన్ని అంతటినీ కూడా దేవుడు తిరిగి ఇవ్వడమే కాకుండా అమాలేకీయుల యొక్క ఆస్తులను కూడా దావీదు దక్కించుకున్న వాడుగా ఉన్నాడు. నీవు ఇన్ని రోజులు నువ్వు చేసిన తప్పుడు పనుల వల్ల, ఇన్ని రోజులు నీవు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడుచుకున్న దానివల్ల నీవు చాలా నష్టపోయినావేమో. కానీ నీవు దేవుని సన్నిధిలోనికి వచ్చి, అయ్యా యేసయ్యా నేను నీ సన్నిధికి వచ్చినానయ్యా, దేవా నాకు ఆశ్రయము నీవేనయ్యా, నాకు ఆధారము నీవేనయ్యా, దేవా ఇంత కోల్పోయినానయ్యా, ఇంత నష్టపోయినానయ్యా అని నీవు ఎప్పుడైతే దేవుని సన్నిధిలోనికి వచ్చి ఉన్నావో నీవు నష్టపోయిన దానికి రెండంతులుగా ఆయన వెనక్కి ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. షకరాల రాకమ సకరాల రాకమ షికి రికి రోకో రాల రామ. యేసయ్యా ఈ వాక్యాన్ని దేవేసయ్య మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నామయ్యా. దేవా ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో కూడా దేవేసయ్య మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. దేవా యేసయ్య నీ కృపను దేవేసయ్య తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. దేవా కృపను వ్యర్థం చేసేవారిగా కాకుండా దేవేసయ్య నీ దగ్గరికి తిరిగి వచ్చి దేవేసయ్య నీ కృపలోనే సాగిపోయేవారిగా దేవేసయ్య ప్రతి ఒక్కరిని దేవేసయ్య సంఘాన్ని చేయమని అడుగుచున్నామయ్యా. నీకు ఇష్టమైన వారిగా దేవేసయ్య నీ ఆలోచనలకు అనుగుణంగా నడుచుకునే వారిగా, ఇన్ని రోజులు కోల్పోయిన దానిని అంతటినీ కూడా దేవేసయ్య తిరిగి దక్కించుకునే వారిగా దేవేసయ్య వారిని చేయమని అడుగుచున్నామయ్యా. నీకే వందనాలు, నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. వారు ఎంత లోతున పడిపోయిన దేవేసయ్య నీవు పైకి లేవనెత్తమని అడుగుచున్నామయ్యా, పైకి లేవనెత్తమని అడుగుచున్నామయ్యా. ఘోర పాపైన రాహాబును దేవేసయ్య నీవు ప్రేమించినవయ్యా. వేశ్యగా జీవించిన ఎప్పుడైతే నీ యొద్దకు వచ్చి దేవేసయ్య వచ్చిందో దేవా వారసత్వాన్ని ఇచ్చిన దేవుడవు నీవయ్యా. నీకే వందనాలయ్యా. ఘోర పాపి అయిన రాహాబున్ నీవు ప్రేమించినావుగా, వేశ్యగా జీవించినను వారసత్వమునిచ్చినావుగా. నా పాపమై నా శాపమై మరణించిన నా యేసయ్య చెప్దామా, నా నీతి అయి నిత్య శాంతి అయి నా తోడుండు నాద చెప్దామా. నా పాపమై నా శాపమై మరణించిన నా నీతి అయి నిత్య శాంతి అయి నా తోడుండు నా దైవమా. ఆరాధనా ఆరాధనా చప్పట్లు కొడుతూ పాడదామా. ఆరాధనా 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 ఆరాధన నీకేనయా. ఆరాధనా ఆరాధనా ఆరాధన నీకేనయా. ఏ భయము నాకు లేనేలేదుగా నీవు తోడుండగా, ఏ దిగులు నాకు లేనేలేదుగా నీ కృప నా తోడుండగా. ఏ భయము నీవు నీ జీవితాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా ఉంటే, నీవు తిరిగి దేవుని దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉంటే నీవు భయపడడానికి వీలు లేదు. ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీవు కోల్పోయిన వాడిని అందరినీ కూడా ఆయన తిరిగి ఇచ్చేవాడుగా ఉన్నాడు. నీవు ఇప్పటి వరకు ఎంత లోతున పడిపోయినా ఆయన పైకి లేవనెత్తడానికి సర్వశక్తుడిగా ఉన్నాడు. పగిలిపోయిన నీ జీవితాన్ని కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. విరిగిపోయిన నీ హృదయాన్ని బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. చెడిపోయిన నీ ఆరోగ్యాన్ని ఆయన స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు, నీకు స్వస్థతను ఇచ్చే దేవుడు, నీకు విడుదలను ఇచ్చే దేవుడు నా యేసయ్య. ఎంత లోతున పాడిపోయినా పైకెత్తగల సర్వశక్తుడా, పగిలిపోయిన ప్రతి పాత్రను సరిచేయగల పరమ కుమారి. ఎంత లోతున పడిపోయినా పైకెత్తగల సర్వశక్తుడా, పగిలిపోయిన సరిచేయగల
పరమ కుమారి. Thank you, Jesus. Hallelujah, Lord. Thank you, Jesus. Thank you, Master. అవును ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం విన్నాం. నీవు ఎక్కడ ఉన్నా కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడుగా లేడు. థ్యాంక్ యూ జీసస్. నీవు నష్టంలో ఉండడము దేవునికి ఇష్టం లేదు. నీవు అపాయంలో ఉండడము దేవునికి ఇష్టం లేదు. అయితే కొన్ని సందర్భాలలో మనకు మనమే నష్టాన్ని కొని తెచ్చుకునేవారుగా ఉన్నాం. సంసోను యొక్క జీవితంలో కూడా మనం చూస్తున్నాం. దేవుని చేత అభిషేకించబడిన వాడు, నాజీరు చేయబడిన వాడు, ఎప్పుడు ఆ యొక్క దెలీలాకు ఆయన లొంగిపోయాడో ఆ సమయంలో ఆయన బలాన్ని కూడా కోల్పోయాడు, అభిషేకాన్ని కోల్పోయాడు. తన జీవితంలో 2 కళ్ళను కూడా కోల్పోయాడు. అయినా ఆ యొక్క దేవాలయాలు ఆధార స్తంభాలకు ఆ యొక్క సంసోనును కట్టివేసినప్పుడు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడతా ఉన్నాడు. కన్నీరు కాల్చినప్పుడు దేవుడు తిరిగి బలాన్ని ఇచ్చాడు. 3,000 మంది ఫిలిష్తీయులను ఆ యొక్క ఆలయం కూలడం వలన చనిపోయారు. వారితో పాటు సంసోను కూడా చనిపోవడం మనం చూస్తూ ఉన్నా. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. ఈరోజు నీవు ఏ విషయములో నీవు మనస్తాపం చెందిన వ్యక్తిగా నీవు ఉంటున్నావు? మనస్తాపము చెందిన వ్యక్తిగా ఉంటూ నువ్వు ఎటు పారిపోతా ఉన్నావు? ఎటువైపు తిరుగుతూ ఉన్నావు? లోకంలో కలిసిపోతున్నావా? ప్రార్థన జీవితాన్ని మానివేస్తా ఉన్నావా? మందిరాన్ని మానివేసే వ్యక్తిగా నీవు ఉంటా ఉన్నావా? వాక్యం చదివేది మానివేసే వ్యక్తిగా ఉంటున్నావా? ఇవన్నీ నీ జీవితంలో నీకు తెలియని ఘోర నష్టాలు కలిగి ఉన్నాయి. దావీదు జీవితములో మనస్తాపపడ్డాడు. ఆ యొక్క ఇజ్రాయెల్ దగ్గర, సౌలు దగ్గర ఉండడానికి బదులుగా ఫిలిష్తీయులను ఆశ్రయించాడు. నేను క్షేమంగా ఉంటాను అనుకున్నాడు, కానీ సైతాను దగ్గర ఎప్పుడు కూడా మనకు క్షేమము లేదు. ఫిలిష్తీయుల దగ్గర ఎప్పుడు క్షేమము లేదు. క్షేమంగా ఉన్నట్లు కనిపించిందే కానీ దావీదు జీవితంలో భార్యలను, పిల్లలను సాతానుడు, ఫిలిష్తీయులు దోచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తిరిగి దేవుని దగ్గర పశ్చాత్తాపడినప్పుడు, ప్రభు వైపు తిరిగినప్పుడు, ప్రభువును బట్టి బలము తెచ్చుకొని మరి జయించి వారిని తీసుకురావడం జరిగింది. పిల్లరా, ఈ సమయంలో నీవు ఏ విషయంలో నీవు మనస్తాపం చెందిన వ్యక్తిగా నీవు ఉంటా ఉన్నావు? నీ మనస్తాపం చెందినా ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నిన్ను పైకి లేవనెత్తే దేవుడు. ఆయన వైపు తిరిగినట్లయితే ఆయన నిన్ను పైకి లేవనెత్తాడు. థ్యాంక్ యూ జీసస్. హూరాబా ఖూతురింగరాలా సాబా బాబా. అబ్రహాము లోతుతో ఉన్నంతకాలం దేవుడు అబ్రహాముతో మాట్లాడలేదు. ఎందుకంటే లోతు నీతిమంతుడే కానీ లోకంతో చుట్టబడిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. ఎప్పుడు అబ్రహాము లోతు వదిలిపెట్టి వెళ్తాడో అప్పుడే దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. దేవుని ఆశీర్వాదము అబ్రహాం మీదకి రావడం జరిగింది.
ఈరోజు దేవుని ఆశీర్వాదం పొందకుండా లోతు లాంటి వ్యక్తులు, లోకం ఏది నిన్ను చుట్టుకుని ఉంది ప్రేమన దేవుని బిడ్డలారా, ఆ యొక్క లోకం చుట్టుకున్నంత వరకు కూడా దేవుడు చేసిన వాగ్దానమే కానీ ఏది కూడా నెరవేర్చబడదు. లోతు ఎప్పుడు వెళ్ళిపోయాడో అబ్రహాము తిరిగి దేవుడు మాట్లాడాడు. అబ్రహామును దేవుడు దీవించినట్లుగా చూస్తూ ఉన్నా. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. మహాపరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, నీ నామాన్ని మహిమపరుస్తున్నా, గణపరుస్తుంటున్నాను. ఈ రోజునైనా తండ్రి నీ బిడ్డని నీ ఆత్మతో అభిషేకించి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకే స్తోత్రాలయ్యా. ప్రభు, పరిశుద్ధ గ్రంథములో ప్రతి విషయాన్ని కూడా నీవు క్షుణ్ణంగా నీవు మాట్లాడే దేవుడుగా ఉన్నావు. దావీదు విషయంలో నాయన మా అందరితో కూడా మాట్లాడావయ్యా. సౌలు పశ్చాత్తాపడలేదు, త్రోసివేయబడ్డాడు. దావీదు పశ్చాత్తాపడ్డాడు. దావీదు పట్ల నీ కృప చూపించావు. శాశ్వతమైన కృపను దావీదు పట్ల నీవు చూపించావు. దావీదు రాజ్యాన్ని శాశ్వత కాలం నీవు స్థాపించావు నాయన. థ్యాంక్ యూ జీసస్. ప్రభువా, నీకే స్తోత్రాలు, నీకే వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రభు, మా ప్రియబిడలు నీ కృపను పొందుకుందురుగాక, నీ కృపలో నిలిచి ఉందురుగాక. ప్రభువా, నీ కృప చేత నడిపించబడుదురుగాక. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, ఈరోజు ఇది ఒక కొత్త చాప్టర్. ప్రైజ్ ది లార్డ్. కదా, ఎవరు కూడా వినని చాప్టర్. దావీదు విషయంలో, ఊరియా విషయం గురించి తెలుసు మనకి, బెత్షెబా విషయం తెలుసు మనకి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక.